క్రీస్తులో ప్రేమైనటువంటి సోదరులారా, ఈ మంచి సమయంలో మనం కొద్ది నిమిషాలు కొంతసేపు చదువుకునే వాక్యాన్ని కొంచెం ఆలోచన చేద్దాము. చాలా సేపు ఏం చెప్పలేదు, టైం ఎక్కువైంది కాబట్టి. ఇది చాలా ప్రధానమైన కార్యం కాబట్టి మానవుని యొక్క ప్రతి మనిషి యొక్క జీవితంలో ఇది ఆఖరిది. అయితే బైబిల్ చెప్పేదాని ప్రకారంగా చూస్తే మరణముతో అంతా ముగిసిపోయిందని కాదు. ఎందుకంటే మరణం తర్వాత ఉండేదే చాలా గొప్పది. అదే ఇప్పుడు చదివిన వచనంలో ఉంది. ఎందుకంటే దేవుని పిల్లల యొక్క నిరీక్షణ, హోపు అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోవడము, సమాధి చేయబడము, లేపబడము ఎలాగైతే జరిగిందో మనము కూడా అలాంటి నిరీక్షణలో ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ కార్యాన్ని మనకు చూపించినాడు. కాబట్టి యేసు ప్రభు ఎలాగైతే సమాధి నుంచి పైకి లేవడం జరిగిందో అలాగనే ఒకరోజు మన సహోదరి, మన తల్లిగారు రూతమ్మ గారు కూడా ఒకప్పుడు ప్రభులో యేసుక్రీస్తు ద్వారా లేవడానికి దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేసినాడు. దానికి ముందు ఇది ప్రతి ఒక్క మానవునికి సంభవిస్తుంది. మానవుని చూడకుండా బతికన్నాడు ఎవరు అంటారు. కాబట్టి అది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు ప్రకారంగా మరి దాసరాలు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. ఆయన పిలుపునందుకుంది కాబట్టి పిలుపుని అనుసరించి ఆ ప్రభువుని చేరుకుంటూ ఉంది. బైబిల్ ప్రకారంగా అయితే క్రీస్తులో మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసాలు ఇక్కడ మాని విశ్రాంతి పొందడానికి వెళుతున్నారు అని చెప్పని. ఇప్పుడు ఈమెను గురించి మనం శారీరకంగా ఏడుస్తాం, మంచిదే, కాదని ఎవరు చెప్పలేరు, ఏడవచ్చు కూడా, తప్పేమీ లేదు. కానీ అంత మాత్రమే కాదు. ఎందుకంటే ఆమె ముఖ్యమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంది, తాను నెమ్మది పొందడానికంట. ఎన్ని ఏళ్ళు, సుమారుగా ఈమెకి 84 ఏళ్ళు ఉన్నాయి. నేను లెక్క చేసిన ప్రకారంగా 84 ఉన్నాయి. చాలా గొప్ప సంగతి కదా. ఇంత దీర్ఘకాలం బతికేది చాలా మందికి తక్కువ. అయితే మరి దేవుని కృప ద్వారా ఆమె అంతకాలం బతికింది. ఎన్నేళ్ళు ఆమె జీవితంలో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చింత, వ్యసనాలు, టెన్షన్లు అన్నీ కలిగి ఉండొచ్చు. అయినా వీటన్నిటినీ మానుకొని వీటన్నిటినీ లేకోకున్నటువంటి స్థలం అన్నటువంటి పరలోకం చేరడానికి, నెమ్మది పొందడానికి ఆమె వెళ్తూ ఉంది. ఆమె ఆ విధంగా నెమ్మది పొందడానికి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం అభ్యంతర కారణంగా ఉండకూడదు కదా. ఏడవడం ద్వారా, దుఃఖించడం ద్వారా దానికి అభ్యంతరం కలుగుతుందేమో, అది కొంచెం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి మంచి గొప్ప కార్యం, మేలు కార్యం అంటే ఇది చాలా ప్రధానమైనది, ఆఖరిది. మరణముతో అంతా ముగిసిపోలేదు బైబిల్ చెప్పేది. ఇప్పటికంతా ఎండ్ కాలేదు. నిజంగా మరణము తర్వాత చాలా గొప్పది ఉంది. ఆ గొప్ప సంగతిని దాన్ని తెలుసుకోవడానికి రాబోయే దినాల్లో క్రీస్తు ద్వారా ఏమైతే తన పిల్లలకి ఇవ్వబోతున్నాడో దేవుడు, దాన్ని ఆమె పొందడానికి వెళ్తూ ఉంది. అది మనం అర్థం చేసుకొని వాక్యం ప్రకారంగా దేవునికి లోబడాలి, దేవుని యొక్క ఆశలు నెరవేర్చాలి. మనము ఈ విధంగా ఏమి చేసినా దేవుని మహిమ కోసమే, మాట చేత కానీ క్రియ చేత కానీ. మరి మీరు ఏమి చేసినా అందులో ఇదొకటి కదా. మరణం చాలా ప్రధానమైంది. కాబట్టి ఈమె చనిపోయింది అని అనుకోవద్దండి. చనిపోయింది అని చెప్పడానికి బైబిల్ యొక్క నిర్వచనము ఆమె నిద్రిస్తూ ఉంది అంటే ఆమె పండుకుంటుంది. పండుకున్న వ్యక్తి లేయాలి కదా, ఎప్పుడో ఒకసారి లేయాలి కదా, ఎంతో కొంత టైం లేయాలి కదా. కాబట్టి ఇది లాంగ్ నిద్ర అంటే కొంచెం దీర్ఘ నిద్ర. ఎంతవరకు అంటే యేసు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమై మృతుల్ని సజీవులుగా లేపేంత వరకు మీరు పండుకొనే ఉంటారు. ఇది బైబిల్ చెప్పేది కదా. అందుకనే ఈమె నిద్రిస్తుంది అనుకోండి, ప్రభు ఒకసారి ఆమె లేపుతాడు అనుకోండి. లాజరు రా అన్నాడు అంటే లాజరు మన దృష్టికి చనిపోయినాడు, కానీ యేసు దృష్టిలో లేయి అన్నాడు అంటే నిద్రపోతుంటున్నాడు. అవన్నీ ఏమంటే అవన్నీ సూచనలు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ప్రపంచ పునరుజ్జన్మలో అందరూ లేవాలా, న్యాయ తీర్పుకు నిలబడాలని. ఇప్పుడు ఈమె న్యాయ తీర్పు తప్పించుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాబడినటువంటి విషయాన్ని గమనించాను కొంచెము. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు, మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమంటే బాప్తిస్మం పొంది ఈమె దేవుని యొక్క లెక్కలో చేర్చబడింది. కాబట్టి ఒకవేళ 60 ఏళ్ళ వరకు శారీరకంగా లోకంలో జీవించిందేమో కదా, తర్వాత ఏం బాప్తిస్మం పొందిందేమో. ఆ 20 ఏళ్ళ దేవుని లెక్కలో చాలా ప్రధానమైంది. శారీరకంగా బతికినవి శారీరకంగా ఇబ్బు యాత్ర. అయితే ఇది అయిన తర్వాత, బాప్తిస్మం తర్వాత ఆమె ఎన్నేళ్ళు బతికింది, అది చాలా ప్రధానమైంది. అది లెక్క. దేవుడు దాన్నే కౌంట్లో తీసుకునేది కూడా. దాని ప్రకారంగానే దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు కాని వారు ఎవరో అని దేవుడే తీర్పు తీరుస్తాడు. ఇట్లా వాక్యం చెప్తుంది. ఆమె బాప్తిస్మం పొంది ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుంది, రక్షణ పొందింది, విమోచన పొందింది, ఆత్మరక్షణ పొందింది. కాబట్టి రోమా 8:1 అంటుంది, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష లేదు, ఏ విధి లేదు. ఎందుకంటే బైబిల్ అంటే అది మనుషులందరూ ఒక్కసారి మరణించాలి, తర్వాత తీర్పు ఉంటుంది. ఆ ఉగ్రతను తప్పించుకోవడానికే ఇక్కడ మనం బాప్తిస్మం పొందుతున్నాము. బాప్తిస్మం పొంది లేవడం ద్వారా ఆ ఉగ్రతను తప్పించుకుంటున్నాము. అట్లా యేసు ప్రభు మృతుల్లో నుంచి పైకి లేవడం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ కలిగించాడు. ఆ నిరీక్షణ ఏమంటే మనము నిద్రపోతాం, చనిపోలేదు కానీ
క్షణమాత్రము రెప్ప కన్ను రెప్ప పాటున బూరం మోగును, క్షయులు అక్షయులుగా లేబడతారు, మృతులు అక్షయులుగా లేబడతారు అనే విషయం నెరవేరాల. ఇది ఎంతవరకు అంటే ఒక వ్యక్తి ఇంతవరకు మరణించేంత వరకే. తర్వాత ఈ మరణం పూర్తి లేకుండా యేసు ప్రభు చేసే కాలం ఒకటి ఉంది, అది రెండవ రాకడ. అంతవరకు అందరికీ శత్రువుగా కనపడే మరణం కనపడుతుంది, కానీ శత్రువు మాత్రం కాదు. మరణము అనేది ఒక శాపము కాదు, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క స్థలాన్ని, దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక ప్రయాణం. ఇంతవరకు భూలోకంలో మళ్ళీ తల్లిగారి యొక్క ఆ యాత్ర ముగిసింది. ఆమె ఇప్పుడు దేవుని దగ్గర ఉండడానికి వెళ్తూ ఉంది. దేవుడు ఆమెకి ఎక్కడ ఏ స్థలం ఎట్లా నియమించినాడో అవన్నీ బైబిల్లో రాయబడినాయి. కాబట్టి దాని ప్రకారంగానే మనం నమ్మాలి, కానీ మన సొంత ఆలోచనలు కానీ సొంత పద్ధతులు కానీ సొంత విషయాలు మీకు ఇట్లా జరుగుతాయని మనం చెప్పడం మనం నేరస్తులు అవుతాం. కాబట్టి వాక్యములు అన్ని విషయాలు రాయబడినాయి. బైబిల్ అంటుంది మొన్న అయినది మంటికి పోతే ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి పోతుంది, దేవుని దగ్గరికి పోతుంది ఆత్మ అన్నప్పుడు ఇక ఆమె మీ మధ్యలో ఏదో అదయ్యి ఇదయ్యి అట్లా ఇట్లా నాకు కనపడింది అదని చెప్పి ఇవన్నీ భ్రమ, ఇట్లాంటివి అనుకోకండి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది, శరీరాన్ని వదిలిపెట్టి అప్పుడే వెళ్ళిపోయింది, దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, ఉండేది ఓన్లీ డెడ్ బాడీ, ఓన్లీ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంతే. అది కూడా ఏమైంది, నిర్జీవం అయిపోయింది. అయితే దీనికి ఒకసారి దేవుడు ఊపిరి పోస్తాడు, తిరిగి మరీ ఆత్మ రప్పిస్తాడు. ఆ కాలం కోసమే దీన్ని మనం చేయాలా. అట్లా జరగకపోతే మనం ఈ లోకంలో జన్మించింది వేస్టే, ఇంత చనిపోయే వరకు బతికింది కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ విధంగా జరగకూడదని తండ్రిని దేవుడు కుమారుడు యేసుక్రీస్తుని అలాగ మరణానికి అప్పగించి ఆయన లేపి ఆ సాదృశ్యం మనకిచ్చి మీరు కూడా ఇలాగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడకపోతే మీరెందుకు బాప్తిసం పొందినారు అంటాడు. మీరెందుకు ఆ విధంగా నమ్ముతున్నారు? కాబట్టి ఆయన ఎలాగైతే లేచినాడో మనం కూడా అలాగే లేస్తాం. ఆ నిరీక్షణతో లోకం కోసం జీవిస్తాం, లోకంలో ప్రభు కోసం జీవిస్తాం. పాటుపడినాం. మనం పరవాసులం, పరదేశులం, యాత్రికులం. కొన్నాళ్ళు మట్టుకే, ఎన్నాళ్ళు మనం ఇక్కడ జీవించినా దేవుని దృష్టిలో అది లెక్కే లేదు. ఎవరు కూడా భూమిపైన 1000 ఏళ్ళు బతకలేదు. కాబట్టి ఒక్కరోజే వ్యక్తి బతకలేదు దేవుని దృష్టిలో. కాబట్టి ఇది కేవలము లిస్ట్ కౌంట్ ఇది కదా. ఆమె 80 ఏళ్ళు బతికినా దేవుని దృష్టిలో ఏమీ లేనట్టే. అంత మంచి తీర్మానం దేవునితో ఉంది. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారు ఇట్లాంటి జీవించాలా. యేసు ప్రభులో లేనినటువంటి వారు ప్రజలందరి కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేచిన సత్యాన్ని గ్రహించి పాపక్షమాపణ క్రీస్తులో ఉందని, ఆత్మరక్షణ యేసులో ఉందని, అందుకే యేసుని దేవుడు భూలోకానికి రక్షకుడిగా పంపించినాడు. ఆ విధంగా ఆమె ఆ రక్షణ పొంది ధన్యులైంది. మీలో ఇంకా చాలామంది ఆ విధంగా యేసుక్రీస్తుని నమ్ముకోకుండా ధన్యులు కాకపోతే ఇది ఒక మంచి కదా అవకాశం. ప్రభువుని నమ్మండి, మనసు మార్చుకోండి, దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి. మీ అందరికీ నా వందనాలు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏముంది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏముంది లోకంలో, ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున దేవుని ఎదుట నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున దేవుని ఎదుట నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నాడు.
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నాడు, నీ వెంట రావెన్నాడు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఒంటరిగానే వచ్చావు నీవు, ఒంటరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. ఒంటరిగానే వచ్చావు నీవు, ఒంటరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ తీర్పుందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేర, నీకంటూ తీర్పుందిలే, నీకంటూ తీర్పుందిలే. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎదిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. క్రీస్తులో ప్రియమైన సోదరులు సోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈరోజు మనం అందరము చేరవచ్చి ఈ ఘనమైనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు నామములో జరిగించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం చాలా విలువైంది. దేవుడు చేసే ప్రతి మేళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఆ విధంగా దేవుడు ప్రతి మానవుని విషయంలో చేసే చాలా గొప్ప మేలుల విషయంలో ఈ మరణం ఒకటి చాలా గొప్పది కూడా. బైబిల్ చెప్పే విధానాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మరణం అన్నది నిజంగా ఒక ధన్యకరమైనటువంటి యొక్క జీవితంతో కూడినటువంటిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23 పౌలు గారు అంటున్నారు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని నా ఆశ అంటాడు. వెడలిపోయి క్రీస్తుతో ఉండుట. దేవుని నమ్మినటువంటి బిడ్డ, ఆత్మరక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు మన్ను చేయబడుతున్నారు అంటే, ఈ లోకం నుంచి వేరే అవుతున్నారు అంటే దాని మీనింగ్ క్రీస్తుతో కూడా ఉండడానికి పయనిస్తున్నారు. ఇంతవరకు భూలోకంలో వాళ్ళు శారీరకంగా జీవించినారు. ఈరోజు వీళ్ళు ప్రయాణం ఎక్కడికంటే క్రీస్తుతో కూడా ఉండడానికంట. ఎవరితో అంట? యేసుక్రీస్తుతో కూడా. ఎక్కడ ఉండాలంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు కదా. ఆయన ఎక్కడున్నాడంటే స్వర్గంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే పాపం లేనటువంటి స్థలంలో ఉన్నాడు. ఆయన ఎక్కడని చెప్పంటే కదా, మనం ఈరోజు భూలోకంలో ఏమైతే శ్రమతో అనిపిస్తున్నాయో ఇవన్నీ లేని స్థలం ఒకటి ఉంది, అది పరలోకం. అది దేవుడు ఉండే స్థలం, దేవదూతలు ఉండే స్థలం, పరిశుద్ధులు ఉండే స్థలం. అక్కడికి నేను వెళ్తున్నా అని చెప్పి ఆమె తీసుకుని తీర్మానం ఇది. అది భూలోక యాత్ర ఒక వ్యక్తి ముగిసినప్పుడు ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా ఆ వ్యక్తిత్వం కూడా అదే ఉంటుంది. అదే బైబిల్ని బాగా చదివి దేవుని అంగీకరించి క్రీస్తులో ఆత్మరక్షణ పొందిన వాళ్ళు ఒక నిరీక్షణ ఇది. 2వ కొరింథీ పత్రిక చదివిన వచనాల్లో బాగుంది. అక్కడ నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒక్కడినే వచ్చాను, ఏమీ తీసుకొని రాలేదు, నేను ఏమీ తీసుకొని పోను, నేను దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగానే పోతున్నాను, దేవునికి స్తోత్రము అన్నాడు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట్లాడు భక్తుడు అన్నాడు యోబు, నేను ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదు, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చిన, ఇగో దిగంబరిగా వెళ్తున్నాను, కాబట్టి దేవునికి స్తోత్రం అన్నాడు. కాబట్టి మరణం అనేది ఎంత ఆశీర్వాదం తెలిసిన. ప్రకటన 14:3 అంటే 13 అంటాడు కదా, క్రీస్తులో మృతులైన వారు ధన్యులని రాయి. ఎందుకు అంటే వారు తమ శ్రమలను కష్టాలను అన్నీ మాని విశ్రాంతిని పొందడానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంటున్నారు. ఇది మంచి సుదినం కదా. ఈరోజు నిన్నటి దినమంది ఆమె చనిపోయింది కదా.
అంటే సావు అంటే ఆత్మ దేహం నుంచి సపరేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, వేరైపోయింది కదా. కాబట్టి అది ఎంత మంచిది. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గర పోయింది, ఎవరి చేతిలో పోయింది. ఇప్పుడు ఒక పాట పాడినారు సోదరులు, చాలా బాగుంది. ఆత్మను చంపక దేవుని ఆ దేహాన్నే చంపేవానికి నువ్వు ఎందుకు భయపడతావు కదా. ఆత్మని దేహాన్ని రెండింటిని చంపేవాడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన దేవుడు, ఆయనకి భయపడాల. కాబట్టి ఈమె ఆత్మ రక్షణ పొందిందని చెప్పడానికి సంశయం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆమె యేసుప్రభువు నమ్మింది, మార్పు నొందింది. దాని ప్రకారంగా ప్రభు కోసం బాప్తిసం పొంది ప్రభువులో నిద్రించింది కదా. ధన్యురాలుగా పిలువబడింది. ధన్యురాలు మీన్స్ ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ పర్సన్ అని చెప్పండి, ఆశ్రయించబడినటువంటిది. తమిళ బైబిల్లో అయితే భాగ్యవాన్ అని ఉంది, అంటే ఒక రకంగా అదృష్టవంతురాలు అని చెప్పినది. తెలుగులో ధన్యులు అనమాట వాడినారు. ఎంత మంచి పదాలు అంటే ఇవి కేవలం పదాలే కాదు, ఇవి కేవలం దేవుడు మనం ఆయన దగ్గర పోయినప్పుడు ఆయనకి ఇచ్చే ఒక ధన్యత ఇది అంతే. ఇప్పుడు అందుకే నేను వెడలిపోయి నేను నా ప్రభువుతో ఉంటాను, అది నా ఆశ. ఇంకసార్లు ఇక్కడ భూలోకంలో ఇన్నేళ్ళు బతికినాను, అందరితో ఏగినాను, అందరితో ఇబ్బందులు పడ్డా, అందరితో శ్రమపడినా, అందరితో కష్టపడినా, అన్నీ ఎదుర్కొన్నా, అన్నీ 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 ఎన్నంటే నేను చనిపోయేదాకా కూడా నాకు అన్నీ శ్రమలే. కొంతమంది అంటారు ఇవి ఎప్పుడు పోతాయో అంటే నా సాగుతోనే పోతాయంటుంటారు కదా కదా. అవన్నీ మామూలుగా అందరూ చెప్పేటివే. ఇవన్నీ ఇప్పుడు మానుకొని ఈమె దేవుని దగ్గర ఇవన్నీ లేని స్థలంలో నెమ్మది పొందడానికి వెళ్తుంది కదా. ఇప్పుడు మనం చదువుని భాగంలో ఆ మాటలు రాయబడినాయి ఇక్కడ కదా. మేము భూమి పైన శిథిలమైపోయే ఈ గుడారం అన్నాడు. గుడారం అంటే దేహం, మట్టి యొక్క శిథిలమైపోతుంది. ఇప్పుడు ఇది శిథిలమైపోతుందంటే ఈ దేహాన్ని ఇప్పుడు మట్టిగా అప్పగిస్తుంటాం కదా. కొన్నాళ్ళకి ఏమవుతుంది, మట్టి అయిపోతుంది. ఇంకా కొన్ని చూస్తుంది అంటే మన ఎముకలు మాత్రం కనపడుతుంది అంతే. ఇక ఆ దేహం మనకేమీ కనపడదు. ఇందుడితో ఇది ముగిసిపోయిందని కాదు. అందుకనే యేసుక్రీస్తు యొక్క రాకల్లో ఈ కదా దేహములో మరీ ఆత్మ ప్రవేశించాల్సి ఉంది. క్షయమైన ఈ దేహం అక్షయతను ధరించుకోవాలా కదా. మర్త్యమైనటువంటి దేహం అమ్యర్థతను ధరించుకోవాలా. ఆ దేవుని యొక్క సంకల్పం నెరవేరుట మరణం. మరణం మీన్స్ డెత్, మీన్స్ సెపరేట్ ద సోల్ ఫ్రమ్ డెడ్ ఫ్లెష్ అండ్ బాడీ. ఈ దేహం నుంచి ఆత్మ వేరైపోయింది, అది దేవుని దగ్గర వెళ్ళిపోయింది. దేవుడు మనకు ఒక పని అప్పగించినాడు. ఏమని? ఆత్మ దేవుని దగ్గర పోయింది కదా, ఇక నువ్వు దీనికి చేయాల్సిన పని నువ్వు చేయన్నాడు. కాబట్టి దీన్ని మట్టి చేసే, ఈ దేహాన్ని మట్టి చేసే, మన్ను చేసే బాధ్యత మంది కదా. తర్వాత ఆత్మను తీసుకునే పని దేవుంది. తర్వాత మా ఆత్మను మళ్ళీ తిరిగి రప్పించడం అయింది. తిరిగి మళ్ళీ ఈ దేహాన్ని లేపడం ఆయన పని. ఇవన్నీ మనుషులతో అయ్యే పనులు కాదు కదా, ఇవన్నీ దేవునితో అయ్యే పనులు మాత్రమే. కాబట్టి దేవుడు తాను ఏమి చేయాలో అవి ఆయన చేస్తాడు, మనం ఏం చేయాలో మనకి అప్పగించినాడు. అది ఈ భూస్థాపన, మనము మనుషులను మంటిగా మార్చడం అని చెప్పనేది కదా. మనిషి కాబట్టి మంటి వచ్చింది కాబట్టి మంటికి పోతుంది. ఇప్పుడు ఒక సిద్ధాంతం బయలుదేరింది, ఎవల్యూషన్ థియరీ. ఏమని? కోతి నుంచి మనిషి పుట్టినాడు అని చెప్పని ఉంటున్నారు, వచ్చినాడు అంటున్నారు. మరి చనిపోతే మనిషి కోతి నుంచి వచ్చింటే కోతిలోకి పోవాలా, ఎక్కడ పోతున్నాడు చెప్పండి? మట్టికి ఎందుకు పోతున్నాడు అంటే మట్టి నుంచి వచ్చినాడు కనుక, అందుకే మట్టి అయిపోతున్నాడు. కాబట్టి 2 కొరింథీ పత్రికలు అంటున్నాడు కదా, మనందరం కూడా ఒకప్పుడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలా. యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠంతో ప్రత్యక్షం కావాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, ఆ పద్ధతి వేరు ఉంటుంది. ఇక్కడ చెప్పేది ఏమంటే అందరూ, ఇక్కడ దేవుని పిల్లల గురించి మాత్రం ఆయన చెప్తున్నాడు, మనము క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. అక్కడ అంటాడు 2 పునరుత్థానాలు ఉన్నాయి, ఒకటి జీవ పునరుత్థానము, మరొకటి మరణ పునరుత్థానం. మరి మీరు ఏ పునరుత్థానంలో ఉంటారు కదా? క్రీస్తు వస్తాడు, మధ్యాకాశంలో ఆయన ఆశీనుడు అవుతాడు, శవాలన్నీ పైకి లేవాలా, మృతులు లేవాలా, సమాధులు తెరవబడాలా, ఆయన వద్దకు తీర్పుకు నిలబడాలి అందరూ. అప్పుడు ఏమని మనం ఆయన దగ్గర కదా ఏ లెక్కలో, ఏ వేలో, ఏ సైడ్లో ఉంటాం అనేది చూస్తే తీర్పు పునరుత్థానమా, జీవ పునరుత్థానమా, తీర్పా, మీరు దేంట్లో ఉంటారు కదా? తీర్పు పునరుత్థానానికి మీరు గురి కావాలనుకుంటే ప్రియులారా, లోకంలో ఎట్లయినా బతకండి, ఏ విధంగానూ బతకండి. ఈ దేహాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా వాడుకోండి, మీ ఇష్టమే ఇష్టం, ఎట్లయినా వాడుకోండి. మీరు తీర్పుకు నిలబడాలా అనుకుంటే కదా. అయితే జీవము అనే తీర్పానికి మీరు నిలబడుకోవాలంటే మాత్రము యూ షుడ్ బి సేవ్డ్, అంటే రక్షణ పొందాలా, నీ ఆత్మ రక్షించబడాలా, నువ్వు విమోచించబడాలా. శరీరాన్ని నాది కాదనుకోవాలా, శరీరం దేవునిది, శరీరం దేవుడి యొక్క ఆ నిలయం, ఇది ఆయన ఆలయం, ఇది ఆయన కొరకే. ప్రభా నాలో నివసించు, నేను నీకు అవకాశం ఇస్తా అన్నటువంటి ఒక ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ శరీర ఆలోచనలు ఏవి కదా ఉండవు, దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళలో ఉంటున్నటువంటి ఆత్మ, దేవుడు, పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనుషులందరూ కూడా పరిశుద్ధాత్మనికి ఆలయమే
కాకపోతే పాపం చేయడం ద్వారా ఈ ఆలయం అనేది ఏమైపోయింది, ఒక రకంగా శాపం అయిపోయింది, దేవునికి స్థానం లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ విధంగా మరి ఈ రూతమ్మ గారు క్రీస్తులో సువార్తకు లోబడి క్రీస్తు సువార్తను అంగీకరించి మనసు మార్చుకొని యేసుప్రభుని రక్షకుడుగా దేవుని కుమారుడుగా తను అంగీకరించి తన పాపక్షమాపణ కోసము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిస్వం పొంది రక్షణ పొంది దేవుని బిడ్డగా ఇన్నాళ్ళు జీవించి తన రక్షణ అనే ఘటమును కాపాడుకొని ప్రభువులో తాను తుది శ్వాస వదిలింది కాబట్టి ఆమె ధన్యురాలు. కాబట్టి మనం శారీరకంగా ఆమెకు అందరికీ మనం మన్నించి వచ్చినాం. ఇది చాలా విలువైంది, మన దృష్టిలో నిజంగా విలువైందే. కానీ ఇంతకంటే విలువైనటువంటి ఆత్మ దేవుని దగ్గర అప్పుడే సేఫ్గా ఉంది. కాబట్టి ఆ మొదలుపోయినటువంటి కుటుంబానికి, బంధువులకి, కుమారులకి, కుమార్తెలకి, కోడర్లకి, మనుములకి, సమాజానికి, సంఘానికి, స్నేహితులకి అందరికీ కూడా దేవుడు తగినటువంటి నెమ్మది అనుగ్రహించింది, సమాధానం ఇచ్చింది, ఆదరణ కలిగించింది. దుఃఖతరమైనటువంటి కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా వాక్యంతో ఓదార్చాలా. ఈమె నేను వెడలిపోయి దేవునితో క్రీస్తు ఉంటా అని చెప్పింది గట. ఎంతకాలం అంటే 2 తెస్సలోనికీ 4:18 ప్రకారంగా సదాకాలము క్రీస్తుతో కూడా ఆమె ఉండడానికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మనం కూడా అక్కడికే వెళ్తున్నాం. మరి నేను ఒకవేళ ఈ లోకయాత్ర ముగిస్తే నేను దేవునితో ఉంటానా, క్రీస్తుతో ఉంటానా, పరలోకంలో ఉంటానా అనే క్వశ్చన్ వేసుకోండి. ఈ లోకము అశాశ్వతం, ఇది కేవలం కొన్నాళ్లే. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం మురిసిపోవద్దు, నరకానికి గురి కావద్దు. అది ఆమె తప్పించుకుంది, దేవుని బిడ్డగా దేవునితో చేరుతుంది. ఈ విధంగా మనలో ఇంకా క్రీస్తులో లేకోకున్నటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకోకుంటున్న వాళ్ళు, ఇది ఒక ఆచారం అని కానీ, ఇది ఒక సంప్రదాయం అని కానీ, ఇది వాళ్ళ పద్ధతి, వాళ్ళ మత పద్ధతి, వాళ్ళ పద్ధతి అనేది ఏది కాదు. ఎందుకంటే ఇది నీవు రక్షించబడిన వాడివి అయితే దేవునితో ఉండడానికి పొద్దు నిన్ను అక్కడికి పంపిస్తూ ఉన్నాం, దేవుడు నేను తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆమె అందుకే చెప్పిన బాగా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటానని చెప్పి ఆమె ఆ విధంగా ఆమె వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. మనం కూడా అట్లా నిరీక్షిత మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన